హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఈ వీడియోలో వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను. సో ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ నియర్ బై ఉంది, క్లర్క్ కూడా జరగబోతుంది. ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్దీ ఆస్పిరెంట్స్కి ఒక క్వశ్చన్ మైండ్లో ఉంటుంది, నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా, విల్ ఐ బీ ఏబుల్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ అండ్ బికమ్ అ బ్యాంకర్. అందరి మైండ్లో ఈ క్వశ్చన్ తిరుగుతుంది. ఇన్ కేస్ నాకు కూడా ఈ క్వశ్చన్ మైండ్లో ఉండేది ఎగ్జామ్స్ దగ్గర అయ్యే కొద్దీ. సో నేను మీకు ఒక సింపుల్ ఈజీ బ్రేక్ డౌన్ చేస్తాను ఈ వీడియోలో. దాంతో మీకు చాలా క్లారిటీ వస్తుంది, చాలా ఇన్పుట్స్ కూడా మీకు దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక 4 క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తాను. ఆ 4 క్వశ్చన్స్కి సింపుల్ ఎస్ ఆర్ నో ఫార్మాట్లో మీరు ఆన్సర్స్ ఒక పేపర్లో అన్నా రాసుకోండి, లేదా మీ మైండ్లో అన్నా మీరు అనుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దోస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్స్, ఆర్ యూ వర్రీడ్ అబౌట్ ద ప్యాటర్న్ చేంజ్? 2024కి 2025కి ఐబీపీఎస్లో ప్యాటర్న్ చేంజ్ అనేది ఉంది. ఈ ప్యాటర్న్ చేంజ్ వల్ల మీరు వర్రీ అవుతున్నారా? ఎస్ ఆర్ నో. నెక్స్ట్ క్వశ్చన్, మీరు రెగ్యులర్గా మార్క్స్ రాస్తున్నారా? ఎస్ ఆర్ నో. ఇన్ కేస్ మీరు మార్క్స్ రాస్తుంటే స్కోర్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో. అండ్ లాస్ట్ క్వశ్చన్స్, మీరు మార్క్స్ రాస్తున్నారు అండ్ మీకు స్కోర్ వస్తుంది, కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఏదైతే లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ ప్రకారంగా మీరు రాసే మాక్ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతున్నారా లేదా? ఎస్ ఆర్ నో. కొంచెం పాజ్ తీసుకోండి, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ మీ మైండ్స్లో కానీ పేపర్లో కానీ రాసుకోండి. నేను ఈచ్ క్వశ్చన్ బ్రేక్ డౌన్ చేస్తాను, ఎస్ ఆర్ నోకి ఏంటి మీరు చేయాల్సిన థింగ్స్ అని చెప్పి. దానివల్ల మీకు చాలా ఇన్పుట్స్ దొరికితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది నెక్స్ట్ మీ అప్రోచ్కి. ఫస్ట్ క్వశ్చన్ మనం పోస్ట్ చేసింది, ఆర్ యూ వర్రీడ్ అబౌట్ ద ప్యాటర్న్ చేంజ్? సో దీనికి మీ ఆన్సర్ ఎస్ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్యాటర్న్ ఎలా అన్నా చేంజ్ చేయనివ్వండి, సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ అనేది మారదు. మీరు లాస్ట్ ఇయర్కి అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ యాడ్ చేయడం జరగలేదు, ఒక సబ్జెక్ట్ని తీసేయడం కూడా జరగలేదు. జస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దాని యొక్క వెయిటేజ్ అనేది మారింది అంతే. సో మీకు సబ్జెక్ట్ అదే, సిలబస్ అదే. మీరు చేయాల్సింది ఏంటి, మీ ప్రిపరేషన్ని సేమ్ ఏదైతే మీరు మోడ్లో చేస్తున్నా అదే మోడ్లో చేయడం. మార్క్స్ ఆటోమేటిక్గా నాకు తెలిసి అప్డేట్ చేస్తుంటారు ఆఫ్టర్ ది నోటిఫికేషన్ రెస్పెక్టివ్ మాక్ ప్లాట్ఫామ్స్లో. సేమ్ మీరు మాక్ అటెంప్ట్ చేయడం, మీకు ఎంత స్కోర్ వచ్చిందో చూసుకోవడం, మీరు చదివిన సబ్జెక్ట్కి న్యాయం చేస్తున్నారా లేదా, అంతే. ప్యాటర్న్ ఎలా అన్నా చేంజ్ చేయనివ్వండి, మీకు దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఆర్ ద సేమ్. ఇంకా చూస్తే మెయిన్స్లో ఒక 10 క్వశ్చన్స్ తగ్గించాడు. 10 క్వశ్చన్స్ తగ్గించాడు అంటే మీనింగ్ మీకు ఈ గివెన్ క్వశ్చన్స్కి ఎక్కువ టైం కేటాయించి మీరు ఇంకా బెటర్గా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం దొరికిందని పాజిటివ్ వేలోనే తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ మార్క్స్ అవే ఉన్నాయి, కట్ ఆఫ్స్ కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది, పెద్దగా వేరియేషన్ జరిగిపోద్ది ఈ ప్యాటర్న్ చేంజెస్ వల్ల. ఓకే, సో ఏదైనా చేంజ్ ఉందో నార్మలైజేషన్ వల్ల ఉంటుంది, కానీ ప్యాటర్న్ చేంజెస్ అనేవి అంత ఎక్కువ ఇంపాక్ట్ జనరల్గా చూపించవు. ఎందుకంటే సబ్జెక్ట్స్ అవే, సిలబస్ అవే. సో మీరు ఫోకస్ చేయాల్సింది మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం, సిలబస్ కంప్లీట్ అయిందా లేదు చూసుకోవడం, 80% లేదా 70% మీరు ఏదైతే అనుకున్నారో ఆ టార్గెట్ అచీవ్ చేసి మార్క్స్ రాస్తూ వెళ్ళడం. సో ఫస్ట్ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఎస్ అయితే మీరు ఆలోచించాల్సిన విధానం ఇది. నో అయితే వెల్ అండ్ గుడ్, నో వరీస్. నెక్స్ట్, మార్క్స్ రాస్తున్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మార్క్ రాయకపోతే మీకు ఎగ్జామ్ అనేది క్లియర్ అవ్వడం చాలా చాలా కష్టం. బికాస్ దిస్ ఈజ్ అ టైమ్ బౌండ్ ఎగ్జామ్ అండ్ దిస్ ఈజ్ వెరీ డిపెండెంట్ ఆన్ యాక్యురసీ అండ్ స్పీడ్. సో ఇది మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు మార్క్ రాస్తేనే వస్తుంది. ఐ హోప్ అందరూ మార్క్స్ ఇప్పటికీ స్టార్ట్ చేసి ఉంటారు. ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేయలేదు అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయండి, ఈరోజే స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే మీ నెంబర్ ఆఫ్ మార్క్స్ అటెంప్ట్స్ పెంచండి. మీరు ఇప్పుడు వీక్లీ 1 రాస్తున్నారంటే 3 డేస్కి ఒకటి రాయడం స్టార్ట్ చేయండి. మీరు 3 డేస్కి ఒకటి రాస్తున్నారంటే 2 డేస్కి ఒకటి రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తే అంత మీరు స్పీడ్ అండ్ యాక్యురసీ అనే కాన్సెప్ట్ని మీ బాడీ, మీ మైండ్ అలవాటు చేసుకుంటుంది. దట్ ఈజ్ అబౌట్ యువర్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, మీరు మార్క్స్ రాస్తుంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కోర్ ఉందా లేదా? ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టాను అంటే మీరు మార్క్స్ రాస్తున్నది రీజన్ ఎందుకు, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవడానికి. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చూసుకుంటున్నారు అంటే మీరు అనాలిసిస్ చేయాలి అని మీనింగ్. మీకు ఈరోజు రాసిన మార్క్లో 35 మార్క్స్ వచ్చాయి. వాట్ ఈస్ ద అనాలిసిస్? ఎక్కడ మీరు మిస్టేక్స్ చేశారు, ఏ సబ్జెక్ట్లో మీరు ఎక్కువ క్వశ్చన్స్ మీరు టైం ఇన్వెస్ట్ చేసి క్రాక్ చేయలేకపోయారు, మీ నెగిటివ్స్ ఏంటి, మీ పాజిటివ్స్ ఏంటి, ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకోవాలి.
అనలైజ్ చేసుకుంటేనే నెక్స్ట్ మాక్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే అనాలిసిస్ ఖచ్చితంగా చేయాలి. సో మార్క్స్ రాస్తున్నామంటే సరిపోదు, మాక్ టు మాక్ డిఫరెన్స్ ఉండాలి. మార్క్స్ 35 వస్తున్నాయి, 2-3 మార్క్స్ తర్వాత అది 40లోకి వెళ్ళాలి. అమాంతంగా 60-70 టార్గెట్ పెట్టుకోవద్దు. 35 to 40, 40కి వెళ్ళిన తర్వాత కన్సిస్టెంట్గా 40 తీసుకెళ్ళండి, 40 to 45, 45 to 50, 50 to 55, ఇలా 5 మార్క్ ఇంటర్వెల్స్లో మీరు ఇంప్రూవ్మెంట్ మీ మార్క్స్లో మీరు కనిపించేలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అబౌట్ యువర్ థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్గా తీసుకొని మార్క్స్ అటెంప్ట్ చేయాలి. మీరు 35 తీసుకున్నారు, 40కి వెళ్ళారు, 55కి వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడి దాకా తీసుకువెళ్ళాలి? ఒక బెంచ్ మార్క్ మీకు లేదనుకోండి, మీరు అగైన్ కన్ఫ్యూజ్ అవుతారు, ఎంత చేసినా మీరు సాటిస్ఫై అవ్వరు. సో మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మార్క్స్లో మంచిగా మీరు స్కోర్ చేయాలి. అది మెయిన్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది మీరు బెంచ్ మార్క్గా తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి, ప్రిలిమ్స్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ 45 కట్ ఆఫ్ వచ్చింది అనుకుందాం. నేను 45 ఫస్ట్ నా టార్గెట్, ఇప్పుడు 35 వస్తుంది, దీన్ని 40కి ఇంప్రూవ్ చేస్తా, నెక్స్ట్ 45కి తీసుకెళ్తా. ఓకే, నౌ ఐఎమ్ ఏబుల్ టు క్లియర్ యాజ్ పర్ ది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక 5 to 10 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటే నేను చాలా సేఫ్ పొజిషన్లో ఉంటాను. ఈ విధంగా మీ స్ట్రాటజీ ఫామ్ చేసుకోవాలి. ఈ 4 క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకోండి, వాటి యొక్క ఆన్సర్స్ మీరు ఎస్ ఆర్ నో చూసుకోండి. అకార్డింగ్లీ నేను చెప్పిన ఇన్పుట్స్ మీరు తీసుకొని మీ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇంతవరకే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. Until then, all the best.